హలో, ఎవరు? ఢిల్లీ కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ పేరు రాజేషేనా? అవును మేడం, నా పేరు రాజేషే. మీ ఆధార్ నెంబర్ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సరే మేడం, చెప్పండి. ఆధార్ నెంబర్ 11220000. అవును మేడం, ఇది నా ఆధార్ నెంబరే. నీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది. పార్సిలా? నాకేం పార్సిల్ వచ్చింది మేడం? మీ పేరు మీద వచ్చిన పార్సిల్లో నకిలీ పాస్పోర్ట్స్, డ్రగ్స్ ఉన్నాయి. నా పేరు మీద పార్సిల్ వచ్చింది అంటున్నారు, అది నాకే వచ్చింది, ఎలా నమ్మాలి మేడం? మీ పేరు మీద వచ్చిన పార్సిల్కి సంబంధించిన ఆధారాలు, డీటెయిల్స్ అవన్నీ వాట్సాప్ చేస్తాను, చూడండి. అవును మేడం, పూర్తిగా ఇవన్నీ నా డీటెయిల్స్తోనే ఉన్నాయి. ప్లీజ్ మేడం, నాకు ఏదైనా హెల్ప్ చేయండి. ప్లీజ్ మేడం, దయచేసి మీరే నాకు ఏదైనా హెల్ప్ చేయండి. చూడండి రాజేష్ గారు, మీకు వచ్చిన పార్సిల్లో ఉన్నవి నకిలీ పాస్పోర్ట్స్, డ్రగ్స్. ఇదేమంత ఈజీగా సాల్వ్ అయ్యే కేసు కాదు, చాలా పెద్ద కేసు. కాబట్టి దీని నుంచి మీరు బయటపడాలి అంటే 3 లక్షల రూపాయల నగదు మీరు చెల్లించవలసి వస్తుంది. అమ్మో, 3 లక్షలా? మేడం, 3 లక్షల రూపాయలు అంటే నేను ఎక్కడి నుండి తీసుకురాగలను మేడం? దయచేసి మీరే నాకు సహాయం చేయండి. మీ పేరు మీద వచ్చిన పార్సిల్లో నకిలీ పాస్పోర్ట్స్, డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. వీటి నుంచి వెసులుబాటుగా మీరు బయటపడాలి అంటే 3 లక్షల రూపాయలు నేను పంపించే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. సరే మేడం, మీ డీటెయిల్స్ పంపించండి, నేను మనీ పంపిస్తాను. దయచేసి మీరే నన్ను, నా ఫ్యామిలీని కాపాడండి మేడం. ఆల్ రైట్, నేను ఇప్పుడు సెండ్ చేస్తాను. సరే మేడం. సరే మేడం. రేణుది, మొన్న నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చాను కదా, నాకు అర్జెంట్ అవసరం వచ్చింది, కొంచెం నాకు పంపిస్తావా? ప్లీజ్, కొంచెం అర్జెంట్, అర్థం చేసుకో త్రినాథ్, ప్లీజ్ త్రినాథ్. సరే. ఒరే గంగాధర్, నేను రాజేష్ని రా. ఒరే, నాకు 1 లక్ష రూపాయలు కావాలరా, ప్లీజ్ రా, కొంచెం నువ్వే ఏదో చేయరా, ప్లీజ్ రా, దయచేసి నన్ను అర్థం చేసుకోరా, ప్లీజ్ రా. గంగాధర్, మనీ ట్రాన్స్ఫర్ చేశాను కదా, ఒకసారి మేడం కాల్ చేసి చూద్దాం. The number you are trying to call is currently not reachable. Please try again later. నేను స్విచ్ ఆఫా? ఇప్పుడేగా మనీ సెండ్ చేశాను, ఇంతలోనే స్విచ్ అయిపోయిందేంటి? The number you are trying to call is currently not reachable. Please try again later. చూశారు కదా, కనిపించే రాజేష్ లాంటి కుటుంబం ఒకటైతే కనిపించని కుటుంబాలు ఇంకెన్నో. సైబర్ నేరగాళ్ళకి పేద, ధనిక అనే తేడా లేదు. ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అనే వ్యత్యాసం లేదు. ఏదొక సందర్భంలో మనందరం సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకుంటున్నాం. మీకు ఎప్పుడైనా ఇలా అన్నోన్ వీడియో కాల్స్ కానీ, ఓటీపీస్ కానీ, ఏపీఐ ఫైల్స్ కానీ ఓపెన్ చేయమని లింక్ వస్తే వాటిని ఓపెన్ చేయకండి. అన్నోన్ వీడియో కాల్స్ ఆన్సర్ చేసి హనీ ట్రాప్ వలలో పడొద్దు. ఒకవేళ ఇట్లా జరిగినట్లయితే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ని ఇవ్వండి, లేదా 1930 అని హెల్ప్లైన్కి కాల్ చేయండి. మీ ప్రాణాలని పోగొట్టుకోకండి, కుటుంబాలని అన్యాయం చేయకండి. బ్యాంక్ ఎప్పుడు ఎవరికి కాల్ చేయదు. మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లిమిట్ రేజ్ చేసుకోమని అడగదు. ఒకవేళ అట్లాంటి కాల్స్ మీకు వచ్చినట్లయితే సదరు బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క కంప్లైంట్స్ని అడిగి తెలుసుకోండి. కస్టమర్ కేర్కి కాల్ చేసి తెలుసుకోండి. ఏ ఆధారం లేకుండా ఎటువంటి కాల్స్కి కానీ, లింక్స్ కానీ టచ్ చేయొద్దు. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడండి. సైబర్ నేర రహిత సమాజాన్ని స్థాపించడానికి మనవంతు కృషి చేద్దాం. పోలీస్ వారికి సహకరిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.